వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయలతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని అరటికాయ బజ్జీలు. అరటికాయలు కట్ చేయడానికి స్లైసర్ కూడా అవసరం లేకుండా బజ్జీలు తక్కువ ఆయిల్ పీల్చుకునేలాగా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకుని ఇందులో 200 గ్రాములు శనగపిండి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూన్ వాము తీసుకుని ఈ విధంగా చేతిలో వేసుకుని ఫ్రెష్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారపొడి వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటూ దోసల పిండి కన్నా కొంచెం థిక్గా కలుపుకోవాలి. వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, సరిపోతుంది. చూసారుగా, ఈ విధంగా దోసల పిండి కన్నా కొంచెం థిక్గా కలిపేసి పక్కన పెట్టుకోండి. అరటికాయలకి ఈ విధంగా పై తొక్క తీసేసి చాక్తో చూపించిన విధంగా కట్ చేసుకోండి. స్లైసర్ అవసరం లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అరటికాయ స్లైసెస్ని కట్ చేసుకుంటే ఈజీగా బజ్జీలు వేసుకోవచ్చు. అన్ని స్లైసెస్ని ఇదే విధంగా కట్ చేసుకోండి. అన్ని స్లైసెస్ ఒకేలాగా కట్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న అరటికాయల్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ స్లైసెస్ని ఈ విధంగా డిప్ చేసుకోండి. చూసారుగా, పిండి బాగా స్లైసెస్కి పట్టింది. స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఈ విధంగా అరటికాయ బజ్జీలు తయారు చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. చూసారుగా, మిగతా బజ్జీలను కూడా మనం ఇదే విధంగా వేసుకుందాం. బజ్జీలు కూడా మనకి చాలా బాగా పొంగుతాయండి. ఈ విధంగా అన్నిటిని వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసేసి వేరొక ప్లేట్లో వేసుకుందాం. ఈ అరటికాయ బజ్జీలకి నేను ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకుని మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ అరటికాయ బజ్జీలకి ఈ విధంగా ఉల్లిపాయలు, నిమ్మరసం, సాల్ట్ కలుపుకొని ఈ విధంగా వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. బజ్జీలు కూడా మనకి చూసారుగా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.